ఫ్యాక్ట్ న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కాసేపట్లో న్యాయమూర్తి ముందుకు సిట్ అధికారి హాజరు కానున్నారు. కోర్టుకు హాజరు కావాలని విచారణ అధికారికి కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో నిందితుడు నాని కోర్టు కన్నీళ్లు పెట్టుకున్నాడు. విచారణ సమయంలో సిట్ అధికారులు రాత్రంతా నిలబెట్టారని కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈ కేసులో సీఐ నాగరాజు సిట్ విచారణ ముగిసింది. ఆయనను 7 రోజుల పాటు సిట్ ప్రశ్నించింది. రాజమండ్రి జైలుకు నాగరాజును తరలించారు. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కాసేపట్లో న్యాయమూర్తి ముందుకు సిట్ అధికారి హాజరు కానున్నారు. కోర్టుకు హాజరు కావాలి అని విచారణ అధికారికి కోర్టు ఆదేశించడం జరిగింది. ఇక ఈ కేసులో నిందితుడు నాని కోర్టులో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. విచారణ సమయంలో ఆయన్ను సిట్ అధికారులు రాత్రంతా కూడా నిలబెట్టారని కోర్టుకు తెలిపారు నాని. మరోవైపు ఈ కేసులో సీఐ నాగరాజు సిట్ విచారణ కూడా ముగిసింది. ఆయనను కూడా 7 రోజుల పాటు సిట్ ప్రశ్నించింది. రాజమండ్రి జైలుకు నాగరాజును తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, బ్రాహ్మణి, సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి ఒక భిన్న అభిప్రాయం అయితే వ్యక్తమైంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కోర్టులో కూడా అటువంటి సంచలన సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 7 రోజులు నాగరాజు కస్టడీ తీసుకోవడం, ఆయన్ని విచారించడం జరిగింది. ఆయనతో పాటు నాని అనే వ్యక్తిని కూడా విచారించడం జరిగింది. అయితే దీంట్లో ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు న్యాయస్థానం ముందు ఆయన కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నారు. ఆయన సుమారుగా నైట్ అంతా ఆయన నిలబెట్టారని, అతన్ని వేధించారనేది కూడా ఆయన కోర్టు ముందు చెప్పడం జరిగింది. అయితే దీనికి కోర్టు చాలా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేసు కొంత సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో సిట్ అధికారులు ఇప్పటికే సుమారుగా 7 రోజులతో పాటు మిగతా 4గురిని రేపు నుండి విచారణ చేపట్టాల్సి ఉంది. కానిస్టేబుల్స్ తో పాటు మరో 4గురిని విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసు మరింత సంచలనం కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మరో పక్కన వాదనలు విన్న కోర్టు ఇప్పటికే సీరియస్ అయింది. సిట్ అధికారులను కోర్టులో వెంటనే రావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కోర్టు ముందు సిట్ అధికారులు ఏం చెప్తారు, ఎందువల్ల నైట్ అంతా నించోబెట్టారు అనే దానికి ఎటువంటి సమాధానం చెప్తారు అనేది కూడా మరింత సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ కేసులో పూర్తిగా ఓ పక్కన పోలీసు అధికారులు, మరో పక్కన సిట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావడంతో ఈ కేసు మరింత ఎటు మలుపు తిరుగుతుంది అనేది కూడా కొంత గందరగోళం మధ్య ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. నాగరాజు A1 గా ఉన్నారు. అదే విధంగా మరో 4గురితో పాటు నాని A5 గా ఉన్న నానిని కూడా అదుపులో తీసుకోవడం, ఆ తర్వాత విచారించిన నేపథ్యంలో అతన్ని వేధించారు అనేది కూడా ఇప్పుడు కొత్తగా కోర్టు ముందు చెప్పడంతో ఇది సిట్ అధికారులు దీని మీద ఎటువంటి సమాధానం చెప్తారని కూడా వేచి చూడాలి. ఇప్పుడు కోర్టు మందికి మరోసారి కోర్టు ముందుకి హాజరు కావాలని కూడా సిట్ అధికారులను అయితే ఇప్పుడైతే కోర్టు అయితే చెప్పిన పరిస్థితి అయితే అక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.